ఈ 5 ఏళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆ తర్వాత గెలిచేది మేమే, కానీ సీఎం ఎవరో చెప్పలేమంటున్నారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. చిట్ చాట్ లో హాట్ కామెంట్స్ చేశారైనా రెండో దఫాలో ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానం ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారని తెలిపారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారని, రాజగోపాల్ రెడ్డి విషయంలో హైకమాండ్ నిర్ణయమన్నారు మహేష్ గౌడ్. ఇది విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కొద్దిసేపటి క్రితం చిట్ చాట్ చేశారు. తాను పిసిసి అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏడాది అవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. మీ చిట్ చాట్ లో పలు కీలక అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఒకవైపు రాష్ట్రంలో తలెత్తుతున్న వివిధ అంశాలతో పాటు బీసీ రిజర్వేషన్ అంశంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా చక్కగా పరిపాలన చేస్తున్నారు, ఆయన నేతృత్వంలో మేము మంచి పరిపాలన అందిస్తున్నామన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ వచ్చే ఎన్నికల్లో కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము ఎలక్షన్స్ వెళ్తాము, మళ్ళీ అధికారంలోకి వస్తాము, వచ్చిన తర్వాత ఎవరు సీఎం అనేది కూడా ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు ఎన్నుకున్న తర్వాత తెలుస్తుంది, అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పినటువంటి మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, అది ఎప్పుడైనా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచే బీసీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. మరోవైపు కోమటిరెడ్డి సోదరులు ఉన్నట్టు మాట్లాడతారు. వారు ఆ విషయంలో క్రమశిక్షణ చర్యలకు సంబంధించి వాళ్ళ లైన్ దాటితే పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పి మాట్లాడినటువంటి వైపు మహేష్ కుమార్ గౌడ్ ఈ విషయంలో వాళ్ళు ఇప్పటికే పిసిసి చీఫ్ క్రమశిక్షణ సంబంధించినటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు కూడా లైన్ దాటి మాట్లాడకూడదు, అలా మాట్లాడితే ఖచ్చితంగా అన్ఎక్స్పెక్టెడ్ గా చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి ఆయన కూడా మాట్లాడారు. మొత్తానికైతే ఒకవైపు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన జనహిత పాదయాత్రకు మంచి స్పందన వస్తుంది, మరి ప్రతి నెల కూడా ఈ పాదయాత్ర కొనసాగిస్తాను, జనంలో ఉన్నటువంటి ప్రజల స్పందన తెలుసుకోవడం కోసం ప్రభుత్వం అదేవిధంగా పార్టీ పనితీరు తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాము, త్వరలోనే పార్టీ పదవులు ప్రభుత్వ పదవులను భర్తీ చేస్తాము, జిల్లాలకు సంబంధించి డీసీసీ అధ్యక్షులకు సంబంధించి ఎంపికలు కావచ్చు, మండల గ్రామ స్థాయి కమిటీల విషయంలో కావచ్చు పార్టీ ముందుకు పోతుంది, త్వరలోనే నామినేటెడ్ పదవులు కార్పొరేషన్ పదవులు కూడా భర్తీ చేస్తాము, లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే విషయానికి వచ్చేసరికి అయితే బీసీ రిజర్వేషన్లు అమలు కోసం మేము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాము, బీజేపీ నేతలంతా కూడా అడ్డుపడుతూ ఉన్నారు, బీసీలకు అన్యాయం చేస్తున్నారని మాట్లాడినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో మేము అది అమలైన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్ వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నాము, ఒకవైపు న్యాయపరంగా పోరాడతాము, కేంద్రాన్ని కూడా కలిసి విజ్ఞప్తి చేస్తామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. రైట్ స్వామి, థ్యాంక్ యూ.